అందరికీ నమస్తే. నేను మీ సింగర్ అయిన యాంకర్ మంజుల యాదవ్. పల్లె పాటలకి స్వాగతం. ప్రేక్షకుల కొరకు ఒక మంచి సింగర్ ని పట్టుకొచ్చిన. ఆ సింగర్ ఏంటంటే అసలు ఇంతవరకు ఒక డివోషనల్ సాంగ్స్, క్లాసికల్ సాంగ్స్ ఎంత బాగా పాడతాడు, ఫోక్ సాంగ్స్ పాడతాడు, అట్లనే ఉద్యమ సాంగ్స్, మళ్ళీ చిన్నప్పటి నుంచే బాల కార్మికుల కోసం చాలా బాల కార్మికుల మీద చాలా సాంగ్స్, అదేవిధంగా సామాజిక గేయాలు, చాలా అద్భుతమైన సాంగ్స్ పాడుతాడు. అలాంటి సింగర్ని మీకోసం పట్టుకొచ్చిన. ఇంకా నేను తన గురించి చెప్పడం కాదు, అన్ని తన నోటితోనే తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న, బాగున్నారా? చాలా బాగుంది. మీ పేరు అన్న? నా పేరు గంగరాజు గుండెబోయిన. మరి ఫస్ట్ మన ఇంటర్వ్యూతో మీ నోటితో మా ప్రేక్షకులందరూ, నేను ఇంతగానే చెప్పా కదా, మీ నోటితో ఒక సాంగ్ విన్నాకనే మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము. తప్పకుండా. ఒకటి అద్భుతమైన సాంగ్, మీకు మంచిగా వచ్చిన సాంగ్స్ పాడేసి. తప్పకుండా అండి. ఇప్పుడు ఈ వినాయక చవితి ఇంకొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. ముందుగా ఏ పని స్టార్ట్ చేసినా విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటాం. ఒక్కసారి ఆయన్ని. మరుమల్లె పూలేరినం గణపయ్య పూల దండాలల్లినం, మరుమల్లె పూలేరినం గణపయ్య పూల దండాలల్లినం, నువ్వొచ్చే దారిలో బంతి పూలు చల్లి భజనలు చెయ్యంగా, నువ్వొచ్చే దారిలో బంతి పూలు చల్లి భజనలు చెయ్యంగా, మరుమల్లె పూలేరినం గణపయ్య పూల దండాలల్లినం, మరుమల్లె పూలేరినం గణపయ్య పూల దండాలల్లినం, నువ్వొచ్చే దారిలో బంతి పూలు చల్లి భజనలు చెయ్యంగా, నువ్వొచ్చే దారిలో బంతి పూలు చల్లి భజనలు చెయ్యంగా, నవరాత్రి నీ పూజలు గణపయ్య ఏటేట చేసేమయ్యా, నవరాత్రి నీ పూజలు గణపయ్య ఏటేట జరిపేమయ్యా, ఆలన పాలన నీవేనంటూ ఓ విఘ్నరాజా, మా ఆలన పాలన నీవేనంటూ ఓ విఘ్నరాజా, మరుమల్లె పూలేరినం గణపయ్య పూల దండాలల్లినం, మరుమల్లె పూలేరినం గణపయ్య పూల దండాలల్లినం, నువ్వొచ్చే దారిలో బంతి పూలు చల్లి భజనలు చెయ్యంగా, నువ్వొచ్చే దారిలో బంతి పూలు చల్లి భజనలు చెయ్యంగా. ఎంత బాగా పాడారన్నా, నిజంగా ఆ క్లాసికల్ ఇందులో మంచి కనిపిస్తుంది, తెలిసిపోతుంది. ఎంత సింగర్స్ అయినా క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళ వాయిస్ సపరేట్ గా తెలిసిపోతూనే ఉంటుంది. ఆ గమ్మకాలు అవన్నీ నిజంగా చాలా బాగా పాడారు. క్లాసికల్ నేర్చుకున్నానక్క, కానీ నా గొంతులో ఎక్కువ ఫోక్ అది మీరు చిన్నప్పటి నుంచి ఫోక్ అలవాటు పడింది మీ వాయిస్. సో క్లాసికల్ అనేది తర్వాతకి నేర్చుకున్నారా? అవును, క్లాసికల్ అంటే టచ్ ఉంది, అంటే ఇక నేర్చుకుంటూ ఉన్నా. దాంతోపాటు లైట్ మ్యూజిక్ కూడా డిప్లొమా చేశాను. ఓకే, చాలా. ఈ పాట చాలా మీరే రాశారన్నా లిరిక్స్? లేదు, ఇది సేకరణ. ఇది పాట ఎట్లా ఉంది అంటే, సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల బజ్జన్న కోసేదనా, సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల బజ్జన్న కోసేదనా, ఆకలి దూపలు నీ గోరి వచ్చిన కాఫీ జొన్నలు గాయవే, ఆకలి దూపలు నీ గోరి వచ్చిన కాఫీ జొన్నలు గాయవే, వేలు పట్టిన వాడివా ఓ పిల్ల పూలు తిరిగేటోడివా, వేలు పట్టేటోడివా ఓ పిల్ల పూలు తిరిగేటోడివా. చాలా బాగుందన్న మీ సాంగ్స్. అన్న, మీరు ఈ సాంగ్ ఫీల్డ్ లోకి అసలు ఎప్పుడు, అంటే ఎట్లా రావాలి అనుకున్నారు? మీకు సింగర్ కావాలి అని ఎప్పుడు అనుకున్నారు? అంటే సింగర్ కావాలని ప్రత్యేకంగా ఏం లేదు, కాకపోతే చిన్నప్పుడు ఇంకా ఏదో ఇన్బిల్ట్ టాలెంట్ లాగా ఉండి స్కూల్లో పాడుతుండేవాడిని. అంటే 3వ తరగతిలో బాల కార్మిక పాటలు పాడుతుంటే, అంటే మేడం ఎంకరేజ్ చేసి మా మండలం తీసుకెళ్లి అక్కడ పాడించడం. అక్కడ అదొక గురుకులం అన్నట్టు. బిల్డింగ్ కట్టినప్పుడు కలెక్టర్ గారు రాకపోతే ఆ పాటలు పాడించిన తర్వాత నన్నే కట్ చేయించారు. గ్రేట్ హానర్. అసలు ఒక స్టూడెంట్ తో రిబ్బన్ కటింగ్ చేయడం అసలు నాటే, అసలు చాలా గ్రేట్ అన్నట్టు. ఇంకో విషయం కూడా ఉంది. అప్పుడు చిన్నప్పుడు మా ఊరికి వచ్చాడు కలెక్టర్, వస్తే ఇది నా చిట్టి చేతులు పాట పాడే వారి దగ్గర. తర్వాత వారు ఏం కావాలనుకుంటున్నావు భవిష్యత్తులో అంటే, కలెక్టర్ అవ్వాలనుకుంటున్నా. ఓకే, నా పోస్ట్ కి ఎదురు పెట్టా, ఇవన్నీ తెలుస్తుంది. మీరు బాల కార్మికుల గురించి అప్పుడు పాటలు పాడినన్నారు కదా, మరి ఒక పాట ఒకసారి పాడండి ఆ పాట. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరువలు దున్ని నానయ్యో, ఆ
వెలుగుపోయి చీకటి కమ్మినప్పుడు ఇంటికి పోతానే నా అమ్మాయ రాకముందే నిద్రపోతానే సుక్క గూకిన జాముకు ఎట్లా కొట్టం సూరికాడుంటా తెల్ల వెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బావి కాడుంటా నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడితో సాలిరువాలు దున్ని నానయ్యో నిజంగానే పాట మేము కూడా చిన్నప్పుడు ఎన్నిసార్లు వాడుకునేదో మా స్కూల్లో ప్రతి ప్రోగ్రామ్ కి ఖచ్చితంగా ఈ పాట పాడేవాళ్ళు నేను పాడేది అంటారు కదా మాకు సీనియర్స్ కి ఇట్లా ఖచ్చితంగా ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్ అయినప్పుడు చదువుల పండుగలు జరిగేది ప్రతి ఒక్క దానికి 15 days కో లేకపోతే అట్లా వీక్లీ ఒకసారి పాటల ప్రోగ్రామ్ పెట్టి పాడేవాళ్ళు నాకు గిఫ్ట్ వచ్చేది పాటలు అంటే అంతే అంతే కదా ఈ పాట అప్పుడు చాలా అంటే ప్రతి ఒక్కరు ఆ పాట పాడుకుంటూ ఏడ్చేవాళ్ళు సో అట్లా అంటే కూలి చేస్తూ వాళ్ళకి ఏమంటే వెట్టి చాకరీ మీద వచ్చిన పాట ఇది వెట్టి అనేది ఉండేది సో అందులో వచ్చిన పాట ఇది నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడితో సాలిరువాలు దున్నే నానయ్యో నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడితో సాలిరువాలు దున్నే నానయ్యో ఏడేళ్ళప్పుడే దూరమయ్యానే దొరగారి ఎడ్లా కొట్టం కాడికి చేరువయ్యానే మూడున్న వాళ్ళకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యానే దొరగారి ఎడ్లా కొట్టము కాడికి చేరువయ్యానే 3 మూరల కర్రతో 30 ఎట్లా సోపదిన్నదయ్యో 3 మూరల కర్రతో 30 ఎట్లా సోపదిన్నదయ్యో దిక్కున ఉరకంగా లేలేత కాళ్ళకు గుచ్చెను ముళ్ళయ్యో నాకు గుచ్చెను ముళ్ళయ్యో నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడితో సాలిరువాలు దున్నే నానయ్యో వెలుగుపోయి చీకటి కమ్మినప్పుడు ఇంటికి పోతానే నా అమ్మాయ రాకముందే నిద్రపోతానే వెలుగుపోయి చీకటి కమ్మినప్పుడు ఇంటికి పోతానే నా అమ్మాయ రాకముందే నిద్రపోతానే ఒక బుక్కిన జాముకు ఎట్లా కొట్టం సూరికాడుంటా తెల్ల వెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బావి కాడుంటా నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడితో సాలిరువాలు దున్నే నానయ్యో బాగా పాడారు మీరు చాలా బాగా పాడారు నేను కాదు మీరు చాలా బాగా గాయకులే సింగర్లే ఇప్పుడు రెండో పోర్షన్ యాంకర్ గా ఓకే అన్న సరే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మాది కాకరవాయి మా అమ్మగారు లచ్చమ్మ మా నాన్నగారి పేరు రామయ్య మేము 4 అక్కలు నాకు 4 అన్నయ్యలు మొత్తం మేము 8 members గ్రేట్ అందరూ పెళ్ళిళ్ళు అయిపోయింది అందరం వెల్ సెటిల్డ్ మంచిగా ఉన్నాం ప్రజెంట్ ఏం చేస్తున్నారు అన్న మీరు నేను సోషల్ వెల్ఫేర్లో కోడింగ్ ట్రైనర్గా పనిచేస్తున్నాను కోడింగ్ ట్రైనర్ ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం దగ్గర అన్నాపరెడ్డిపల్లి అని అందులో అక్కడికి వెళ్ళిపోయా హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళిపోయా ఇంత నుంచి అంత దూరం ఇంకోసం నుంచి అక్కసలో పడిపోయా ఏదో ఇంకా అలా ఆపర్చునిటీ వచ్చింది
అక్కడికి వెళ్ళిపోయారు. ఇట్లా గురుకులం స్కూల్లోనా? గురుకులం స్కూల్లో. గురుకులం స్కూల్ అన్నారు కదన్న, ఇట్లా మన సావిత్రిబాయి పూలే గారు గురుకులాలకి ఫస్ట్ ఎస్టాబ్లిష్. సో అమ్మ సావిత్రిబాయి పూలే అమ్మ మీద ఏదైనా ఒక పాట పాడండి. తప్పకుండా. పిల్లలకి ఇది నేను అక్కడ నేర్పిస్తుంటా, చాలా ఇష్టంగా అడుగుతుంటారు. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపినదో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి అంబేద్కరు చేసినట్టి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపినదు వెలుగుల దారి. మరువత్తుర సమాజమా మహనీయులను, మరువత్తుర సమాజమా మహనీయులను, వివేకుడు భగత్ సింగ్ ఆశయాలను, వివేకుడు భగత్ సింగ్ ఆశయాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపినదు వెలుగుల దారి. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను నీ మస్తకములో బంధించరా అక్షరాలను, నీ మస్తకములో బంధించరా అక్షరాలను. చదవాలిర పేదల కన్నీటి ధారను, చదవాలిర పేదల కన్నీటి ధారను, వెతకాలిర జగజ్జేత అన్వేషణను, వెతకాలిర జగజ్జేత అన్వేషణను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపినదు వెలుగుల దారి, మన జీవితాల్లో నింపినదు వెలుగుల దారి. ఎక్సలెంట్ గా పాడారన్న. పిల్లలకు కూడా ఇదే చెప్తున్నారా గురుకులం? సావిత్రిబాయి పూలే పాటలు, ఇంకా కాలం గురించి, అంటే కాలం యొక్క టైం యొక్క ఇంపార్టెన్స్ చెప్పేటి పిల్లలకి, చిన్నపిల్లలు 5th క్లాస్ వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ నేర్చుకుంటారు. నైట్ సెల్ఫ్ స్టడీ ఒకటి ఉంటుంది, ఇంకా అప్పుడంతా పాటలేగా. సార్ పాడండి, మీరు వస్తున్నారా సార్ అడుగుతారు. 7 అయిందంటే సార్ ఈరోజు మీరే రావాలి సార్ అంటారు. ఇంకా మేము చదువు ఉండదు ఆ రోజు, 2 గంటలు పాటలు పాడుతూనే ఉంటాం. అదొక సాటిస్ఫాక్షన్ నిజంగా. అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి చేసిన వర్క్ అంతా 2 hours చాలా రిలాక్స్ అవుతారు. పాట అంటేనే మనకి రిలాక్సేషన్, చాలా రిలాక్సేషన్. ఇంకా వాళ్ళకి నేర్పిస్తుంటే నాకు కూడా ఏదో హ్యాపీ. ఓకే, ఎలాంటి పాటలు ఇంకా పిల్లలకి ఎలాంటి పాటలు నేర్పిస్తారు? కాలం అన్నారు కదా, కాలం, దాని గురించి కూడా ఏదైనా తప్పకుండా. ఇది ఈ రోజుల్లో అందరికీ అవసరం కూడా, అది కాలం విలువ. సో అది ఒకసారి పాడతాను. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గములో ప్రతి క్షణము విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు, దయదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు, దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మారదు, నీ లక్ష్యం చేరే మార్గములో ప్రతి సెకను విలువని తెలుసుకో. మనకున్న టైము సరిపోద్దు తమ్మి, జర జల్ది మేలుకోరో, సమయాన్ని
చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువని మరచిన. సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరదే. గెలిచిన వీరుడి మనసును అడుగు సమయం విలువేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం. దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గములో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా. విలువలతో నీ బతికే బతుకు అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం అనునిత్యం. కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు. నీ లక్ష్యం చేరే మార్గములో ప్రతి శకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం. నిజంగా చాలా బాగా పాడారు ఈ పాట. మానుకోట అన్న ప్రసాద్ రాశారు ఈ పాట. అంటే కూడా నాకు నిజంగా చాలా ఇష్టం. నేను మొబైల్ తీసుకున్నా కానించి నాకు అదే పాట రింగ్టోన్ స్టిల్ అదే. ఇప్పుడు కూడా నా పాటకి నేను ఎన్నో పాటలు పాడినా నా సాంగ్స్ ఉన్నా గానీ ఆ సాంగే నా సాంగ్ నా మొబైల్ రింగ్టోన్. అంత బాగా ఇష్టం. చాలా సమయాన్ని వృధా చేస్తుంటాం. పిల్లలకి చెప్తుంటాం కానీ తెలియకుండానే వృధా చేస్తుంటాం. చాలా అంటే మనకు అనిపిస్తుంది కోల్పోయిన కాలం మళ్ళీ రాదు. చాలా మోటివేషన్ సాంగ్ అది, ఇన్స్పిరేషన్ సాంగ్. పిల్లలకు అవసరమైన సాంగ్ ఖచ్చితంగా. సో ఇలాంటి పాటలన్నీ మీ పిల్లలకు నేర్పిస్తుంటారు. నిజంగా ఇలాంటి గురువు దొరకడం కూడా పిల్లలకి చాలా అదృష్టం అనుకోవాలి. పాటలు అంటే అసలు నిజంగా కళాకారుడై పుట్టనందుకు కుమిలేటోళ్ళు ఎందరో. అంటే ఇది ఒక ఏమంటారు ఒక 30 జన్మల ఎత్తిన తర్వాత కళాకారుడికి అవకాశం వస్తుందంట. అంటే కళాకారుడై పుట్టడం అనేది అదృష్టం అంటారు. కాకపోతే కళాకారులకి బాధలు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా ఇదొక పిచ్చి. తాగడము బయట తిని తిరగడం ఎట్లా అదొక వ్యాపకం అయిద్దాం. ఈ పాడడం అనేది కూడా ఒక పిచ్చి లాగా ఉంటది. అంటే మనకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది, పేరుని ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో మనల్ని ఎక్కడికో నెట్టేస్తుంది కూడా. అంతే అన్నీ ఉంటాయి. మన ఒక ఫీల్డ్ లో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఒక ఉన్నత స్థాయి తీసుకెళ్తాది, ఒక్కో సందర్భం అదే స్థాయి కూడా తీసుకెళ్తాది. సో అన్నిటిని అధిగమించుకొని మనం ఇప్పుడు స్ట్రైట్ లైన్ గా ఉండదు. ఇట్లా సైన్ వేవ్ లాగా ఉంటది. తప్పదు అన్ని స్ప్రింగ్ అనుభవించాల్సిందే. ఓకే.